ఇలా చూసారా మసాలా వడ పులుసు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వడ పులుసు, మసాలా వడ పులుసు. పులుసు కూరలు బాగా ఇష్టపడే వారికి ఈ మసాలా వడ పులుసు చాలా 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 నచ్చుతుంది, ఎంతో ఇష్టం అవుతుంది. మనం ఈవినింగ్ స్నాక్స్ కోసం మసాలా వడలు తయారు చేసుకున్నప్పుడు కొన్నిటిని తీసి పక్కన పెట్టుకుని ఈ మసాలా వడ పులుసు తయారు చేసుకోవచ్చు, లేదా స్పెషల్గా వీటి కోసం కూడా మనం కొన్నిసార్లు తయారు చేసుకుంటాం కదా. సో ఈ మసాలా వడ తయారీ విధానాన్ని మన ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. కొన్ని చిట్కాలతోటి పర్ఫెక్ట్ విధానంలో మసాలా వడ ఎలా తయారు చేయాలో ఆ వీడియోలో ఉంది. లేదంటే ఈ వీడియో చివరిలో కూడా చాలా క్విక్గా మసాలా వడ తయారీ విధానం చూపించాను, ఆ చివరి వరకు చూడండి. చేపల పులుసు ఇష్టపడే వారికి దగ్గరగా అదే రుచితో ఈ మసాలా వడ పులుసు ఉంటుంది. ఇక మరీ ఆలస్యం చేయకుండా మసాలా వడ పులుసు తయారు చేసుకుందాం. ముందుగా మసాలా వడ పులుసు తయారీ కోసం ఒక నిమ్మపండు, పెద్ద సైజు నిమ్మపండు పరిమాణంలో చింతపండు తీసుకుని దగ్గరగా 1/4 కప్పు అంటే 3/4 కప్ వాటర్ని పోసుకొని చింతపండు రసం తీసి పెట్టుకోవాలి. మసాలా వడ పులుసు తయారీ కోసం ఇక్కడ నేను మసాలా వడలు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక 6 నుంచి 7 వడలు తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని బాండలు పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కగానే అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడగానే అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత 1/4 టీ స్పూన్ మెంతులు, 2 ఎండుమిరప ముక్కలుగా తుంచి వేసుకోవాలి. తర్వాత కొన్ని కరివేపాకులు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కాస్త వేగగానే ఇందులో 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు నూనెలో వేసుకున్న తర్వాత వీటిని నూనెలో కాసేపు వేగనివ్వాలి. మరీ ఎక్కువగా వేపుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక నిమిషం నుంచి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాస్త వేపుకుంటే సరిపోతుంది. ఇలా చూసారా, ఎలా వేపుకుంటే సరిపోతుంది, రంగు మారాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇందులో 2 టమాటోలు తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటోలు బాగా మగ్గే వరకు వీటిని వండుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు వేసుకుని వండుకుంటే టొమాటోలు త్వరగా మగ్గుతాయి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కాసేపు వీటిని మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గి మెత్తపడ్డాయి కదా టొమాటోస్. ఇప్పుడు ఇందులో డ్రై మసాలా పౌడర్స్ వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ నిండుగా కారం వేసుకుంటున్నాను. తర్వాత 1 టీ స్పూన్ నిండుగా ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి వేయించింది అయితే చాలా బాగుంటుంది, మామూలు వేయించుకుపోయినా పర్వాలేదు. సో ఇవన్నీ డ్రై మసాలా పౌడర్లన్నీ వేసుకున్న తర్వాత ఇవి టొమాటో ఆనియన్స్తో కలిపి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చూసారా, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇక్కడ మనం కారం వేసుకునేటప్పుడు మనం తీసుకునే చింతపండు కొలతను బట్టి మనం ఇక్కడ ఆ ప్రకారం కారం కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకుంటున్నాను. చింతపండు రసం ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు తీసుకుని అందులో 1/4 కప్పు వాటర్ పోసుకొని, అంటే 3/4 కప్పు వాటర్ పోసుకొని ఇలా రసం తీసి తయారు చేసుకున్నాను. ఆ చింతపండు రసాన్ని ఇందులో వేసుకుని చక్కగా మసాలాతో పాటు మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా ఈ చింతపండు రసాన్ని ఈ మసాలాతో పాటు, అంటే బేస్ మసాలాతో పాటు ఆనియన్, టొమాటోస్ ఈ మసాలాతో పాటు వేసి ఇలా చక్కగా కలుపుకుంటూ 1 నిమిషం ఉడికించుకున్న తర్వాత ఇందులో వాటర్ని కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల వాటర్ని తీసుకుని ఇందులో కలుపుకుంటున్నాను. మొత్తంగా ఈ పులుసు కోసం ఇందులో 3 కప్పుల వరకు వాటర్ వాడాం. అంటే చింతపండు నానబెట్టుకున్నాం కదా, అక్కడ దగ్గరగా 3/4 కప్పు వాటర్ వాడాం కదా, ఇక్కడ కూడా దగ్గరగా ఒక 2 కప్పుల వాటర్ని పోసుకోవాలి. సో మొత్తం కలిపి దగ్గరగా ఒక 3 కప్పుల వాటర్ ఈ కర్రీకి అవసరం అవుతుంది. సో వాటర్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో దగ్గరగా 7 నుంచి 8 నిమిషాల పాటు చక్కగా ఉడకనివ్వాలి.
ఈ మసాలాలతో పాటు చింతపండు రసం ఎక్కువసేపు ఉడకడం వల్ల ఈ కర్రీకి ఒక మంచి రుచి వస్తుంది. అనుకున్నాం కదా! ఇక్కడ మనం తీసుకునే చింతపండు పులుపుని బట్టి, కొలతను బట్టి మనం ఇక్కడ కారం కొలత వేసుకోవాల్సి ఉంటుందని. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజులో చింతపండు తీసుకున్నాను. అందుకోసం ఇందులో నేను 2 టీ స్పూన్స్ నిండుగా కారం వాడాను. 1 టీ స్పూన్ నిండుగా ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వాడాను. కొంతమంది ఇలాంటి పులుసు కూరల్లో పులుపు ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. కొంతమంది పులుపు కొంచెం తక్కువగా వాడడానికి ఇష్టపడతారు. సో, మనకు కావాల్సిన విధంగా ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చూసారా 7 నిమిషాల పాటు ఉడికిన తర్వాత పులుసు చక్కగా ఉడికి ఆయిల్ కూడా పైకి తేలి మనకు కావాల్సిన విధంగా పులుసు రెడీ అయింది. ఇప్పుడు ఇందులో మసాలా వడలు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 6 మసాలా వడలు తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను. మసాలా వడల సైజు కొంచెం చిన్నవైతే కొంచెం పెంచి వేసుకోండి. వడలు ఇందులో వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 1 నుంచి 2 నిమిషాల మధ్యలో వీటిని కాస్త ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. సో, ఇక్కడ మన మసాలా వడ కూడా చక్కగా ఉడికిపోయింది కదా! ఎక్కువసేపు ఉడకపెట్టాల్సిన అవసరం లేదనుకున్నాం కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ మసాలా వడ ఈ జ్యూస్ని అంటే ఈ రసాన్ని బాగా పీల్చుకొని చాలా టేస్టీగా తయారవుతాయి. కర్రీ చేసిన వెంటనే వేడివేడిగా తింటే బాగుంటుంది. కర్రీ చేసిన 2-3 గంటల తర్వాత ఈ మసాలా వడలు ఈ రసం అంతా చక్కగా పీల్చుకుని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. సర్వింగ్ బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకుందాం. వేడివేడిగా అన్నంతో పాటు ఈ మసాలా వడ కలయిక అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలానే ట్రై చేసి చూడండి. ఇప్పుడు మసాలా వడ తయారీ విధానాన్ని తెలుసుకుందాం. 1 కప్పు శనగలు తీసుకుని శుభ్రం చేసుకుని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. శనగలు చక్కగా నానిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నానిన శనగలు కాస్త పక్కన పెట్టుకుని వాటర్ అస్సలు లేకుండా వడకట్టుకోవాలి. నానిన ఈ శనగల్ని మిక్సీ జార్లో వేసుకుని వాటర్ లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాఫ్, 2 ఎండుమిర్చి అంటే ఎండుమిరపకాయలు, 3 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని కరివేపాకులు వేసుకుని బరకగా రుబ్బుకోవాలి. ఇలా చూసారా, ఇలా బరకగా 85% నుంచి 90% వరకు రుబ్బుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రుబ్బి రెడీ చేసుకుని పిండిని ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నానిన శనగలను పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని ఇలా కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలి. పొట్టు తీయకుండానే వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ సాఫ్, 1/2 టీ స్పూన్ పలుకులుగా దంచుకున్న ధనియాల పొడి పలుకులుగా ఉంటే బాగుంటుంది. 1 ఇంచ్ అల్లం చాప్ చేసి వేసుకోవాలి. 1 నుంచి 2 పచ్చిమిరప, కారాన్ని బట్టి పచ్చిమిరప వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చాప్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకులు ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఇలా వడలుగా చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ వడలు వేసేటప్పుడు ఆయిల్ వేడిగా ఉండాలి. తర్వాత మంటను తగ్గించుకుని ఇలా దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, మన మసాలా వడ కూడా రెడీ అయిపోయింది. సో, మసాలా వడ ఇలా చేసుకుని ముందు చెప్పిన విధంగా మసాలా పులుసు తయారు చేసుకుని ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాతో పంచుకుంటారా? ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను మరి.